अस्सलाम वालेकुम सबको शब मेराज मुबारक हो। सब कैसे हो? अल्हम्दुलिल्लाह, अल्लाह का शुक्र है सब ठीक ठाक होंगे। तो హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ముందు వచ్చేసా మీ హైదరాబాదీ ముస్కాన్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనంతే సూపర్. ఈరోజు షబే మెరాజ్ శివరాత్రి ఉంది. మా రంజాన్ పండగకు ముందు ఒక శివరాత్రి వస్తుంది, మళ్ళీ రంజాన్ పండగకు ఒక శివరాత్రి వస్తుంది. స్టార్టింగ్లో ఫస్ట్ షబే మెరాజ్ వస్తుంది. రంజాన్ స్టార్ట్ అయిన ముందు షబే మెరాజ్ వస్తుంది. మళ్ళీ రంజాన్ స్టార్ట్ అయినప్పుడు ఒక సెకండ్ శివరాత్రి వస్తుంది, షబే బరాత్. ఆ రోజు పెద్దవాళ్ళు చచ్చిపోయినకి ఫాతిహా ఇస్తాం మేము. పెద్దవాళ్ళు వస్తారు, చచ్చిపోయిన వాళ్ళు ఇంటికి వస్తారు. అంతే మర్హూమ్ బడోంకి ఈద్ అంటారు, పెద్దవాళ్ళ పండగ అంటారు. సెకండ్ తర్వాత షబే ఖదర్ అంటే పండగకి, రంజాన్ పండగకి 26 రంజాన్ కదా, ఆ రోజు పెద్ద శివరాత్రి ఉంటుంది. చాలా అంత శివరాత్రి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈరోజు షబే మెరాజ్, అందరు ఒక పొద్దు ఉంటారు. ఇప్పుడు అవుతుంది 6:30. నేను రంజాన్ అదే ఏమంటారు ఫజర్కి నమాజ్కి లేస్తాను ఫ్రెండ్స్. చూసారా అంతా క్లీనింగ్ అయిపోయింది. సెల్ఫీ స్టిక్ పని చేయట్లేదు ఫ్రెండ్స్, చూసారా అంతా క్లీన్ అయిపోయింది. నూరేన్ చూసారా, నూరు మావ్ ఫ్రెండ్స్ చూసారా అంతా క్లీన్ అయిపోయింది. ఉంది బట్టలు ఉతకాల, అదే కంఫర్ట్ లేదు అందుకోసం ఆగిపోయాను. అంతా క్లీన్ అయిపోయింది. చూసారు ఫ్రెండ్స్, కిచెన్ రూమ్ కూడా క్లీన్ అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు ఈ బట్టలు ఏం బట్టలు అంటే, నిన్న నేను షూట్కి వెళ్ళాను కదా, ఎస్ఎస్బి నవాబ్ కామెడీ ఛానల్లో పెళ్ళి కూతురు గెటప్ చేశాను కదా, దాంట్లో వేసుకున్నాను. ఇంకా ఎస్ఎస్జి నవాబ్ కామెడీ ఛానల్కి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా మంచి మంచి వీడియోస్ చేస్తున్నాము. దాంట్లో మీకు ఏమేమి కంటెంట్ కావాలా మీరు కూడా చెప్పండి, చేస్తాను కంపల్సరీ. ఈ యూట్యూబ్ ఛానల్ కూడా నా హైదరాబాదీ ముస్కాన్లో కూడా చేస్తాను. ఎందుకు ఎంత బ్లర్ వస్తుంది? ఓకే సరే. ఏమంటే ఏమలా అనంటే, ఇగో చూడు అంటే అందరికి చూపెట్టాను, మర్చిపోయాను. గోరింటాకు వేసుకాను. ఈ డ్రెస్ కూడా అక్కడ లాలన్నయ్య బర్త్డే కదా, లాలాబాయ్ బర్త్డే సెలబ్రేషన్ కూడా చాలా మంచిగా చేసాము. దాంట్లో ఈ డ్రెస్ వేసుకున్నాను. చాలా మంచి ఎంజాయ్మెంట్ చేస్తున్నారు అందరు. అన్నయ్య చాలా మంచిగా అందరికీ మంచిగా రిసీవ్ చేస్తారు, చాలా మంచిగా మాట్లాడతారు. చాలా అంటే చాలా యూట్యూబ్ ఛానల్కి బాస్ అంతే పెద్ద అన్నయ్య. ఆ అన్నయ్య కూడా చాలా మంచిగా మాట్లాడతారు ఫ్రెండ్స్. మీరు కూడా ఎక్కువ షార్ట్ వీడియో తీసాను, దాంట్లో నేను లల్లికి కూడా అంటే అందరు షూట్ కేక్ కటింగ్ అవుతుంది కదా, అక్కడ కొంచెం ఒక క్లిక్ తీసుకున్నప్పుడు అప్పుడు లల్లి అంటే కంటెంట్ ఉన్నప్పుడు మాట్లాడుతుంది. ఆపి అక్క అంటాను, దాంట్లో అక్క అత్తమ్మ అట్లా చేస్తుంది అని చెప్తాను. అత్తమ్మ అట్లా భయం అవుతుంది, నేను అమ్మ ఇంటికి వెళ్తాను అది అంటాను కదా, దానికి ఆన్సర్ ఇస్తుంది. బట్ మనసుతోని మాట్లాడతలేదు లల్లి. అది వీడియో ఉంది ఏమో లేదు చూసాను. చాలా తను వెనకాల వెళ్తున్నాను. లల్లి నాతోని మాట్లాడాలంటే అస్సలు మాట్లాడతలేదు. ఆమె శబానా సిస్టర్ వాళ్ళ అక్క కూడా చెప్తుంది, మళ్ళీ నాకు కూడా చెప్పి ఈమె కూడా సిస్టర్ రోల్ నా చెల్లి అని చెప్తుంది. మళ్ళీ షూట్ చేసుకున్నా బిజీగా అయిపోతుంది. చాలా మంచి ఎంజాయ్మెంట్ చేస్తున్నారు అందరూ. చాలా అంటే చాలా మంచి ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. బట్ ఈ
అంటే ఈరోజు కూడా నాకు ఈ బాధలో ఉంది. నిన్న తను వెనకాల వెళ్తే అస్సలు మాట్లాడతలేదు. మాట్లాడడానికి నాకు దొరికింది. అదే టైంకి నేను మాట్లాడాలని అనుకున్నాను. అస్సలు పట్టించుకుంటలేదు. వీడియో షూట్ చేస్తుంది, ఏమేమో చేస్తుంది. నిన్న భోజనం కూడా లాలానే మాకు పాటించాము కదా, చాలా మంచిగా ఎంజాయ్మెంట్ చేసాం. తనే అందరికి సర్వ్ చేసింది, నాకు కూడా ఇచ్చింది. బట్ దాంట్లో కూడా నేను నా అదృష్టం అనుకున్నాను మాట్లాడుతుంది అంటే మాట్లాడతలేదు. నా పక్కన షబానా సిస్టర్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ ఉంది. ఆ అక్కతోని ఇచ్చింది, నేను తీసుకొని తిన్నాను హ్యాపీగాతోని. అంతే. అక్కడ కూడా నాకు బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. అస్సలు మాట్లాడతలేదు. ఏమనుకోవాలా అస్సలు అర్థం అవ్వట్లేదు. ఈరోజు కూడా ఏడవద్దు అని అనుకుంటున్నాను, బట్ చాలా ఏడుపు వస్తుంది. చాలా అంటే చాలా. తను మనసుతోని మాట్లాడతలేదు. ఎందుకంటే అది షూట్ అయినప్పుడు అవసరం ఉన్నప్పుడు మాట్లాడుతుంది. అది షూటింగ్కి సంబంధించిన దాంతో మాట్లాడుతుంది. తనకి నాకు మేము ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ కదా, అస్సలు మాట్లాడతలేదు. ఫ్రెండ్స్ అంటే ఏమో తెలీదు. ఈరోజు కూడా ఏడవద్దు, శివరాత్రి కదా, షబ్బే మెరాజ్ కదా. సరే, నా నా కిస్మత్లో ఏడవాలంటే కంపల్సరీ ఏడుస్తాను. నా అంతే. దాంట్లో హ్యాపీగా ఉండాలని లేదు, ఎప్పుడు ఏడవాలని. కంపల్సరీ ఏడవాలంటే ఏడుస్తాను. ఎందుకు అట్లా అనుకుంటాను అంటే నాకు హ్యాపీగా లేదు. అక్కడ కూడా మీరు చూడండి, షూట్ చేసినప్పుడు కొంచెం భయం నర్వస్ లాగా ఉంది. వాళ్ళు నవ్విపిస్తేనే నవ్వుతున్నాను అంతే. ఎందుకంటే అక్కడ ముందు లల్లి ఉంది. అంటే మేము ఉన్నప్పుడు ఇద్దరం ఎట్లా ఉన్నాము, ఇప్పుడు ఎట్లా ఉన్నాము. అంటే నాకు చాలా నేను చాలా అంటే చాలా బాధలో ఉన్నాను. ఒక్క దగ్గర ఉండి మాట్లాడకపోతే ఎట్లా బాధ అనిపిస్తుంది, దేవుడికి నాకే తెలుసు. అంతా కూడా చెయ్యొద్దు. చాలా చాలా అంటే చాలా చేస్తుంది లలి. నేను సారీ చెప్పాను. నేను తప్పు చేయలేనప్పుడు నువ్వు క్షమించకపోతే అది నాట్ బ్యాడ్, మంచి అనిపిస్తలేదు. అప్పుడు తప్పు చేసినప్పుడు క్షమించినావు, అప్పుడే మాట్లాడినావు, అప్పుడే కలిసిమెలిసి ఉన్నాము. ఇప్పుడు ఏమైంది? నేను తప్పు చేయలేనని చెప్తున్నా నీకు. ఎందుకు అలా చేస్తున్నావు లలి? ప్లీజ్ వ్యూవర్స్, మై ఫ్రెండ్స్, మై బ్రోస్, నాకు ఇష్టమైన వాళ్ళు, లల్లికి ఇష్టమైన వాళ్ళు, ఫ్రెండ్స్, వ్యూవర్స్, ప్లీజ్ లల్లికి చెప్పండి ఫ్రెండ్స్ నాతోని మాట్లాడమని. అందుకంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక్క దగ్గరే ఉండి మాట్లాడకపోతే ఎట్లా హట్ అవుతున్నాం, నాకే తెలుసు. ఇప్పుడు శివరాత్రి ఒక్క పొద్దున్నాను, వద్దు, ఓకేనా? అస్సలు వద్దు. ఈరోజు అందరు ఒక్క పొద్దు ఉంటారు, జాగరణ చేస్తారు, నమాజ్ చేస్తారు, అంతా 24 hours ప్రే నమాజ్ అని. అంటే అన్ని రోజులు చేస్తాము, బట్ ఈరోజు పండుకోరు, జాగరణ చేసి నమాజ్, ఖురాన్, ప్రే అట్లా చేస్తారు. ఈరోజు కూడా ఈరోజు ఇంత పెద్ద రోజు ఉంది, ఆ రోజు కూడా షబ్బే మెరాజ్ ఉంది. ఇంత పెద్ద రోజు ఉంది. ఈ రోజుతోని ఈరోజు నాకు చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్ డే. ఈరోజు ఇంపార్టెంట్ డే కూడా చెప్తున్నా. నేను తప్పు చేయలేను లల్లి. వివర్స్, లల్లికి ఇష్టమైన వాళ్ళు చెప్తుంది ముస్కాన్. ప్లీజ్ నా మాటకి వినండి, నమ్మండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ వివర్స్, ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ బ్రో, నాకు బ్యాడ్ కామెంట్ పెట్టకండి. లల్లి కూడా బ్యాడ్ కామెంట్ పెట్టకండి, మంచి కామెంట్ పెట్టండి. ముస్కాన్తో వీడియో చేయి లల్లి అని మీరు పర్మిషన్ ఇస్తే తను చేస్తుంది. ఇప్పుడు మీ మీదనే డిపెండ్ ఉంది.
ప్లీజ్ ఫ్రెండ్స్, నేను తప్పు చేయలేను. తప్పు చేసినప్పుడు మీరు అందరు క్షమించారు, ఇప్పుడు తప్పు చేయలేను. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి హైదరాబాదీ ముస్కాన్కి. ప్లీజ్ ఏమనుకోకండి ప్లీజ్ ఫ్రెండ్స్, తప్పు చేయలేను, ఓకేనా? ఇంకా ఏం చెప్పలేను, ఇంకా నాకు చెప్పడానికి కూడా రాదు. ఎంతైనా వచ్చిన తెలుగు అంతానే మాట్లాడతాను. లలితోని ఇంకా ఫాస్ట్ రాలేదు, నేర్చుకుంటాను. బట్ ఏమో, తలనొప్పి ఒకటి స్టార్ట్ ఉంది. ఏదో ఒకటి ఉందని లైఫ్లో. మనం నడిపించుకుంటే నడుస్తుంది లైవ్లో, నడిపించుకోవాలా. నాకు తెలుగులో చెప్పడానికి రాదు, నవ్వు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఏం చెప్పలేను. ప్లీజ్ లలికి చెప్పండి నాతోని వీడియో చేయమని, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా డ్రెస్ ఎలా ఉంది చెప్పండి కామెంట్ చేసి. ఈ డ్రెస్లో కూడా అక్కడే షార్ట్ వీడియో తీసుకున్నాను, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.